అయ్యే 2000 ఇస్తుండు. 2000 ఇస్తుండు. 4000 ఇస్తా అన్నారుగా. 4000 ఏం మాయమాటలు చెప్పిండు పోయిండు. ఇంతవరకు గతి లేవు. 2000 ఎప్పటి మరి? అప్పుడు కేసీఆర్ అప్పటి నుంచే ఇస్తుండు. ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లేదు. ఏం లేదు. అయ్యే 2000 గతి. మీ ఇంట్లో మహిళలకు 2500 ఇస్తామన్నా? ఏవి లేవు. ఒక కాలు బస్సు పిరి పెట్టిండు, మగవాళ్ళకి బస్సులు పెంచిండు, రేట్లు పెంచిండు, కూర్చున్నామని సీట్లు కూడా లేకుండా చేసిండు. ఇక మరి ఆయన చేసిన ఉదరకమే ఉంది. ఏమిటికి ఇప్పుడు నాటిమడు చెదగానివాడు పోవాలంటే నిలబడి పోవాలి. సీట్లు ఇయ్యాడు. ఇంకా ఆటోలకు ఫ్రీగా పెట్టి మంచిదేగా. పిరి పెడితే మన మొగల మీద ఎక్కువ పెంచిండు. పెంచి మొగల సీట్లు కూడా దొరకకుండా చేసిండు. ఏం లాభం? ఇప్పుడు నాటిమడు ఎట్లా పోవాలి? నిలబడి పోవాలి. సంక రాకుండా 500 గ్యాస్ అని ముఖం ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? అయ్యే 1000 రూపాయలు, 50 దాకా 1000 రూపాయలకి ఇస్తున్నాడు. ఆ గ్యాస్ పైసలు కూడా కట్ చేసిండు. ఏమి గ్యాస్ పైసలు అవి కూడా కట్ చేసిండు. వాళ్ళు మీటింగ్లలో చెప్తున్నారు మరి ఏమని? ఇప్పుడు 500కి గ్యాస్ ఇస్తున్నాం, రైతులకు రుణం గట్టి చెప్తారు. మరి ఏం చేస్తారు? మాయమాట చెప్పాలి, గెలపాలి, ఇది చేసుకోవాలి. ఆయన ముఖానికి ఇచ్చేవారు గతి లేవు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించారు. ఏం చేసిన ఆయన చేసిండు. అన్ని దాన్ని చేసుకుంటూ వచ్చిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేసిండే? అన్ని పనులు చేసిండు ఆయన. అన్ని పనులు చేసిండు. ఏ దానికి కిరికిరి పెట్టకుండా రైతు బంధు చేసిండు, పింఛన్లు ఇచ్చిండు. అన్ని ఆడల బతుకమ్మ పండుగ చీరలు సచ్చినోళ్ళకి ఇచ్చిండు, పెళ్లిళ్ళకి ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఈయన ఏం చేస్తుండు? ఈయన కూడా ఇస్తున్నాడు బతుకమ్మ చీరల పేరు మీద ఇంద్రమ్మ చీరలు అని మొక్కం ఇచ్చిండు. సరిపోయింది పో. ఇక ఆయన చేసిన సకదానానికి మంచిగానే ఉన్నాయి. ఎవరన్నా అడిగితే ఇట్లా చెప్పు అని అంటున్నావా? చెప్తున్నావా? కాదే, ఇంక చేసింది ఏముంది? ఆయన చేసిన ఏముంది? 2 సంవత్సరాలే కదా ఆయన వచ్చింది. 2 సంవత్సరాలు మరి గెలిచేటప్పుడు అన్ని మాయమాటలు చెప్పిండు. మరి ఇంతవరకు వేయలేవు. ఇంకేంది? మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఎవరు వస్తారు? ఎవరు చేసి ఉంటే వాళ్ళు వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు ఎవరు అదృష్టం ఎట్లుందో మనం ఏం చెప్తాం? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ప్రజలలో నన్ను ఆదరిస్తున్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా సీఎంగా అని అంటున్నాడు. ఉండని మరి వద్దని వాడు ఉండని మరి ఆయన ఉంటాడు. మగోళ్ళకేమో కిరాయి లేదు, ఆడోళ్ళకేమో కిరాయి ఉంది. మరి ఆడోళ్ళు పోయి మేము మొగోళ్ళు మేము ఆడోళ్ళు అదే మేము కూర్చుంటే ఏమంటారు? హే దిగు దిగు, వాళ్ళు కిరాయి పెట్టిన వాళ్ళకి వాళ్ళు మాట్లాడతారు. అదేందట మరి? అది మంచిదేనా? పింఛన్ 4000 ఏం లేదు, 2000 ఇస్తాడు. 2000 ఇస్తాడు పింఛన్. ఇస్తా అన్నాడు. నెలలో పడుతుంది కానీ ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాడు కానీ ఏది యాళ్ళు నుండి దానికి ఈ జయంత్ రెడ్డి ఏడు మనకు వస్తే మళ్ళీ ఇటు ఎవరైనా ఇస్తారు కానీ వీళ్ళు లేదని లోకం అనుకుంటా. ఈడనా టీఆర్ఎస్ సర్పంచ్. అది మా అర్జెన్స్ ఏమో అది ఉప సర్పంచ్. అక్కడిక్కడ కాంగ్రెస్ దిగి అయిపోయింది మొత్తం. అట్లా కొంతమంది అటు కొంతమంది ఇటు అయిపోయింది. ఏం సమస్యలు ఏం లేవు. సమస్యలు కూడా మస్తుకున్నాయి. సమస్యలు ఎందుకంటే పనులు చేసేందుకు ఏ పనులు ఏంది? పనులు చెప్పరా అంటే ఏం చెప్తాము? కొత్త ఆయన వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన అయితే చేసిండు, ఇదివరకు ఒక ఆయన చేసిండు, అయిపోయింది. ఇప్పుడు కొత్త ఆయన వచ్చిండు. బస్సులు కావాలి మాకు, అంతే. బస్సు కావాలి. ఆడికెళ్ళి రోడ్డు దాటాలి. అవతల రోడ్డు దాటాలంటే వీడికి 2-3 చచ్చిపోయారు. ఆడికెళ్ళి రోడ్డు దాటుతుంటే రోడ్డు దాటుని చచ్చిపోయారు. మాకు ఆడికెళ్ళి రోడ్డు కావాలి. ఇక్కడ ఊళ్ళకు బస్సులు మంచి రావాలి, అంతే. మాకు రావాలి. లేవు. మూత్రశాలలు కూడా వస్తాను కూడా లేవు. ఇలా బస్ స్టాండ్ ఉంది కానీ ఇలా ఒక్కటి లేదు. ఇలా అదే లేదు. ఇలా లేదు. ఇలా లేదు. అడిగినాం సర్పంచ్, అడిగినాం. అడిగితే అన్నాడు చేస్తా అన్నాడు. ఇక ఆయన పనిలో తీసుకుండు. ఇక ఇంకో ఆయన చేస్తా అని ఆయన పోయిండు, ఈయన పోయిండు. ఇప్పుడు ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చిండు. ఇక కొత్త ఆయన వచ్చి నేను అన్ని పనులు చేస్తాను, అది చేస్తా, ఇది చేస్తా, నేను నీకు ఏం అన్నిటి కట్టిస్తాను అంటుండు. మరి కట్టిస్తా అన్నాడు. మరి ఇక ఏం కట్టిస్తాడు? ఇక కట్టించాము లెక్క. ఇక ఇప్పుడు ఏం లేదు కానీ కట్టించాము లెక్క. ఇప్పుడు అదే పెంచిన అయితే నెలకు 2000 అయితే వస్తున్నాయి. ఆ భూమి ఉంది కానీ భూమి నా కొడుకులకు ఇచ్చేసిన. అంతా ఎకరం ఉండే 2 ఎకరాలు ఉంటే ఇచ్చేసిన. రైతు మంది వస్తలేదు నాకు, వస్తలేదు కానీ నా కొడుకులకు ఏం పడుతుందో మరి చెప్పారు వాళ్ళు. రైతు మంది వస్తలేదు, మొత్తం వస్తలేదు. రైతు బంధు భూమి ఉన్న వాళ్ళకన్నా వస్తలేదు. రైతు బంధు కూడా వస్తున్నా. అదే ఆయన భూమి ఉంది, ఆయనకి చెప్తున్నా. నా భూమి అంటే ఇక మా కొడుకులకు
ఆ? 2 లక్షల రుణమాఫీ చేయలే రుణమాఫీ చేయలేదు, ఏది లేదు, ఇట్లా లేదు, ఆయన ఏం చేయలేదు, ఇట్లా చేయలేదు. ఏమైనా కానీ ఆడవాళ్ళకైతే మంచిగా చేసి కానీ మగవాళ్ళకి ఏం లేదు, లాభం లేదు చేసింది. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఇద్దరు కలిసి కిరాయి పెట్టి మీకు సగం వాళ్ళకి సగం అని చెప్తే అయిపోగా నడుస్తుంది కదా. అట్లా మా కిరాయి మాకేమో కిరాయి ఉండే మాకు వాళ్ళకేం కిరాయి లేదా. వాళ్ళు బస్సులో పోతే ఏమంటారు, కూర్చో కింద కూర్చో, ఏమో అట్లా అంటారు. ఏం బస్సు కండక్టర్ అంటే కూర్చో ఉండి అంటాడు. ఆయన ఏమన్నాడు, వాళ్ళని కూడా కట్టియాడు ఆయన. మరి మాకే నష్టం ఉంది, ఆడవాళ్ళకే మొగలకే నష్టం ఉంది, ఆడవాళ్ళకి ఏం లేదు. ఆడవాళ్ళకి ఏమైనా ఏడికైనా బస్సులు తిరుపతి పోయి ఎక్కడ పోయినా బస్సులు ఉన్నాయి వాళ్ళకు, మాకేమున్నాయి ఇక. మాకు ఏడికైనా కిరాయి అయినా సగం కిరాయి. వాళ్ళకు మాకు కలిసి కిరాయి తక్కువ చేస్తే అదే ముక్తి ఫలం, అందరికి మంచిగా ఉండు. అందరైనా మంచిగా తెచ్చుదురు. ఇప్పుడు ఏముంది మరి అంత బరువు నడుస్తుంది. మరి ఏం చేస్తారు రాంగ మరి ఏం చేస్తారో ఇట్లా చేస్తాడు. మరి ఈ సర్పంచ్ కూడా వచ్చాడు, ఇక నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తా అన్నీ చేస్తా అని అంటుండు. కానీ ఇక ఆయన చేసిన నేను చేస్తే ఉన్నాడు ఇక అంతా.